పల్లెకవి ప్రేక్షకులకు శుభమస్తు. మనం ఇవాళ సన్ని శతకంలోని 13, 14, 15, 16 పద్యాల గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు సన్ని అంటే చిన్న పాపకు మనం చిన్నతనం నుండి నీతులు తెలియజేయాలి. అలా చేయడం వల్ల వాళ్ళు పెద్ద అయిన తర్వాత జీవితంలో గొప్పవాళ్ళుగా రాణించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము చిన్నప్పుడే వాళ్ళకు మంచి విషయాలు తెలియచేయాలి. వారికి తెలిసినటువంటి చిన్న ఉదాహరణలతోటి తెలియజేయడం వల్ల వాళ్ళ మనసులో అవి చక్కగా నాటుకుంటాయి. అందులోంచి గొప్ప వ్యక్తులుగా రాణించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి మంచి మాటల్లో ఒకటి, కట్టెలోని అగ్ని కట్టెనే కాల్చేసి మట్టి పాలు చేయ మనకు ఎరుక, దుర్గుణంబులట్లు దుర్గతి పాల్చేయు వీడవలెను నీవు వేగసన్ని. అడవుల్లో కట్టెలు ఒకదానికొకటి రాసుకొని అగ్గి పుట్టి మొత్తం కాలి బూడిదైపోతాయట. అంటే అగ్గి ఎక్కడుంది? ఇప్పుడు కట్టె లోపల ఉందని. అలాగే మనలో ఉండేటువంటి దుర్గణములు మనల్ని ఏం చేస్తాయి? మనలోంచి బయటకు వచ్చేసి మనల్ని చెడ్డవాళ్ళుగా తయారు చేసేసి మనల్ని వీధి పాలు చేస్తాయి. కాబట్టి ఎప్పుడైతే నీకు ఇది చెడు అని తెలిసిందో వెంటనే దాన్ని వదిలివేయాలమ్మా. నువ్వు వాటిని చెడుని ఎప్పుడు కూడా పాటించకూడదు తల్లి అని చెప్తున్నాడు. అలాగే దానికి సంబంధించి ఇంకొక మాట చెప్తున్నాడు. అలాంటి చెడే పనికిరాదు అని కూడా చెప్తూ అదే ఉద్దేశంతో కట్టె రాసి కార్చిచ్చు పుట్టంగా కారడవి కూడా కాల్చివేయు, మనసులోని చెడు మనకే ముప్పవు మర్మ మెరిగి మసలు మంచి సన్ని. ఇంతకుముందు చెప్పినటువంటి అర్థం కూడా దీనికి చక్కగా సరిపోతుంది. కట్టెలో ఉన్నటువంటి అగ్గి అడవిని కాల్చి పాడేస్తుంది, అన్ని కట్టెలు గాలిపోతాయి. అలాగే మనసులో చెడు లక్షణం అనేది ఉంటే మనిషికి ముప్పు అయిపోతుంది. ఏది మంచి ఏది చెడు అనేటువంటిది నీవు తెలుసుకొని మసలుకోవాలమ్మా అని చెబుతున్నాడు అన్నమాట. కాబట్టి మనకు 3 గుణాలు ఉన్నాయి. ఒకటి రజోగుణం, రెండోది సత్వగుణం, మూడోది తమోగుణం. కఠినమైనటువంటి మనస్సు కలిగినటువంటిది రజోగుణానికి ప్రతీక. అందుకని కఠినమైన మనసు కార్చిచ్చు వంటిది ఎదిటివాని హృదిని వేంచివేయు, అట్టిదైన మనసు కారుణ్యరహితంబు కారణంబు నీవు కాకు సన్ని. కఠినమైనటువంటి మనస్సు, కోపం ఇప్పుడు ఏం చెప్తారంటే కోపాన్ని అగ్నితో చెప్తారు. ఇక్కడ కూడా ఎక్కడుంటుంది కోపం అంటే మనస్సులో ఉంటుంది. అది ఎలాంటిదంటే అడవిని కాల్చిచ్చే పెద్ద అగ్గి లాంటిది. అది ఏం చేస్తుంది? ఎదుటి వ్యక్తిని కూడా బాధ పెడుతుంది. వేంచి వేయడం అంటే నిప్పుల్లో వేసి పెనం మీద పెట్టి కాల్చేస్తారన్నమాట. దాన్ని వేంపడం అంటారు. అలా ఎదుటి వ్యక్తి మనసును బాధ పెట్టేస్తుంది మనలోని కోపం అనేటటువంటిది, కఠినమైనటువంటి మాటలు అనేటువంటివి. అందుకని అలాంటి మనసు నీకున్నదనుకోండి, నీలో కరుణ, జాలి, దయ, ప్రేమ అనేటటువంటివి, కారుణ్యము అవి లేకుండా పోతాయి. అలాంటప్పుడు నువ్వు ఎదుటి వ్యక్తిని బాధ పెట్టిన దాన్ని అవుతావు. అందుకు నువ్వు అలా బాధ పెట్టేదానివి కావద్దు. అందరి మన్ననలు పొందే మంచి వ్యక్తివి కావాలి. అందుకు నువ్వు ఎలా ఉండాలి ఎప్పుడు కూడా అంటే, హితము పలుకవలెను మితముగానైనను గదరకూడదెప్పుడు గట్టిగాను, మాటకున్న శక్తి మార్చివేయు మనసు వాట మెరిగి వాడవమ్మ సన్ని. మనకు హింస 2 రకాలు. ఒకటి శారీరకమైనటువంటిది, 2 మానసికమైనటువంటిది. శారీరకమైనటువంటిది కొట్టడానికి సంబంధించింది అయితే, మానసికమైనటువంటిది తిట్టడానికి సంబంధించినటువంటిది. మన నోట్లో నుంచి వచ్చేటువంటి పలుకు మంచిగా ఉంటే ఎదుటి వ్యక్తి ఆనందపడతాడు, అవి కటువుగా ఉంటే ఎదుటి వ్యక్తి బాధపడతాడు. అందుకని మనం ఎక్కువ మాట్లాడకపోయినా తక్కువ మాట్లాడినా పర్వాలేదు, మాట్లాడే మాటలు హితము పలకవలను మితముగానైనా, చాలా తక్కువగానైనా మంచి మాట్లాడాలి.
గదరకూడదెప్పుడు గట్టిగాను. ఎప్పుడు కూడా కోపగించుకొని గట్టిగా మాట్లాడద్దు. ఎందుకంటే మాట యొక్క శక్తి ఏమిటంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుకంటే అది నిప్పుతో సమానమైంది. అది మనిషిని మార్చివేస్తుంది. ఎక్కువ కాలిపోయి నల్లగా తిరగడాన్ని మాడిపోవడం అని చెప్తారు. మన కూరలు కానీ ఏంటైనా పొయ్యి మీద పెట్టినటువంటి వంటకాలు కూడా మాడిపోతుంటాయి, మనం చూస్తుంటాం. అవి తినడానికి ఏ విధంగా అయితే పనికిరావో అలాగే మన మాటలు కూడా పనికిరావు, పైపెచ్చు ఎదుటి వ్యక్తిని బాధ పెడతాయి. అందుకని మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి? మనసు తెలుసుకొని ఎదుటి వ్యక్తిని ఈ మాట ఇక్కడ మాట్లాడితే ఏ అర్థం వస్తుంది అనేటువంటి గుర్తెరిగి మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడాలి. అలా మాట్లాడినప్పుడు మనము ఇతర వ్యక్తిని బాధ పెడతాము. ఆ బాధకు నువ్వు కారణం కాకూడదు అని చెబుతూ తరువాతి పద్యాల్లో మళ్ళీ మనం కలుసుకుందాం. మన ఛానల్ని అందరూ చూచి సబ్స్క్రైబ్ చేసి మిగతా వ్యక్తులకు షేర్ చేయండి. శుభం భూయాత్.